వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రైస్ మిల్లర్లకు మంత్రుల మధ్య లావాదేవీలున్నాయా అని ప్రశ్నించారు. ఇక మంత్రి అండదండతోనే మిల్లర్లు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట పౌర సరఫరాల మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పనికిరారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీల అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పారన్నారు. తెలంగాణలో బీజేపీ డబుల్ డిపాజిట్ సీట్లు సాధించబోతోందని జోసెన్ చెప్పారు. మరి ఎందుకు 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కల్లాల గడ వడ్ల కుప్పలు పెద్ద ఎత్తున ఇంకా కొనుగోలు జరగక ఎందుకున్నాయి? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. రైతాంగానికి అబద్దం చెప్పి గత ప్రభుత్వం మోసం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా 40 కిలోల బస్తాకి 3 కిలోలు 4 కిలోలు అధికంగా చూపుతా ఉన్నది. ఒకసారి వేయింగ్ అయిపోయిన తర్వాత ప్రొక్యూర్మెంట్ జరిగిన తర్వాత వెంటనే రసీదు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్లకు పోయిన తర్వాత మళ్లీ రైస్ మిల్లర్లు ఫోన్ చేసి రైతులకు ఫోన్ చేసి రైస్ మిల్లర్లు ధాన్యాన్ని మేము కట్ చేస్తున్నామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమున్నది? దీని వెనుక ఉన్నటువంటి మాఫియా ఎవరు? మాఫియా నడిపిస్తున్నది ఎవరు అని అడుగుతున్నా. ఈ అంశాన్ని అధికారుల జోలికి తీసుకెళ్లాం. అధికారులు నిమ్మకు నీరెట్టినట్టుగానే ఉన్నారు. కలెక్టర్తో మాట్లాడడం, జేసీలతో మాట్లాడడం, ఎక్కడ ఎన్నిసార్లు మాట్లాడినా మంత్రులతో మాట్లాడినా కూడా సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా కూడా దీని మీద ఇంకా సమాధానం రావడం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేసి బోనస్ పేరు మీద మాట ఇచ్చి అది బోగస్ అని చెప్పి ఈ ప్రభుత్వం బోగస్ ప్రభుత్వంగా మారింది. 500 రూపాయలు బోనస్ ఇస్తామని నిన్న మొన్నటి వరకు చెప్పి నిన్న ఎన్నికల పోలింగ్ కాగానే సన్న బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి ఈ బోగస్ మాటలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వమే బోగస్ ప్రభుత్వంగా మారిపోయింది. మొన్నటి వరకు రైతు బంధు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వలే, మధ్యలో ఆగిపోయింది. ఏ రేట్ అంటే ఆ రేటు, ఏ కండిషన్ అంటే ఆ కండిషన్ అమ్ముకునే దుస్థితి పరిస్థితి రావడానికి కారణం మీ వైఫల్యమే కాదా, లేక అధికార దుర్వినియోగం మరియు లావాదేవీలు రైస్ మిల్లర్తో ఉన్నటువంటి లావాదేవీలు కావాలని అడుగుతున్నా. మరి ఎందుకు 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కల్లాల గడ వడ్ల కుప్పలు పెద్ద ఎత్తున ఇంకా కొనుగోలు జరగక ఎందుకున్నాయి? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. రైతాంగానికి అబద్దం చెప్పి గత ప్రభుత్వం మోసం చేసినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా 40 కిలోల బస్తాకి 3 కిలోలు 4 కిలోలు అధికంగా చూపుతా ఉన్నది. ఒకసారి వేయింగ్ అయిపోయిన తర్వాత ప్రొక్యూర్మెంట్ జరిగిన తర్వాత వెంటనే రసీదు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్లకు పోయిన తర్వాత మళ్లీ రైస్ మిల్లర్లు ఫోన్ చేసి రైతులకు ఫోన్ చేసి రైస్ మిల్లర్లు ధాన్యాన్ని మేము కట్ చేస్తున్నామని చెప్పడం వెనుక ఆంతర్యం